పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు, దానికిదే మీకు ఆనవాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవా, యేసు ప్రభువా, మీరు ఇచ్చిన గొప్ప రక్షణకై స్తోత్రము. మమ్మల్ని ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ సన్నిధానంలో చేరి నేను స్తుతించుటకు, ప్రభువా, నీ నామాన్ని గణపరచుటకు నాయన మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరోసారి మీకు హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన నీ సన్నిధానాన్ని ప్రేమించి వచ్చిన ప్రతి బిడ్డను, చిన్నలు పెద్దలు అందరినీ పేరు పేరున వ్యక్తులుగా కుటుంబాలుగా వచ్చుండగా అందరినీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అందరికి మారు మనసు రక్షణ దయచేయండి అయా నాయన. వారి జీవితాలు పాప క్షమాపణ అనుభవం దయచేయండి, సరి చేసుకునే గుణం దయచేయండి. ఇక నుంచి ఆగిపోకుండా దేవుని సన్నిధానం సాగిపోయే అనుభవంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అయ్యా యొక్క ప్రభు చదివిన వాక్యాన్ని దీవించి ఆశ్రయించమని మాకు మీరే తెలియపరచమని, మాతో మా మధ్య ఉండి మీరు మాట్లాడమని, సంఘానికి, సమాజానికి, ప్రజలందరికీ అవసరమైన శుభవర్తమానం అందించమని యేసు ప్రభువారి యొక్క పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. చేరి వచ్చిన ప్రియులందరికీ పేరు పేరున ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో వందనములు తెలియపరుస్తున్నాం. ఈరోజు మనము ఎందుకు చేరి వచ్చాం? ప్రపంచమంతా కూడా ఈరోజు కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, ధనిక పేద తేడా లేకుండా ప్రపంచమంతా కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ యొక్క క్రిస్మస్ను జరుపుకుంటున్నారు. ఇది వాస్తవమా కాదా? వాస్తవమే. అయితే డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ అని, క్రీస్తు పుట్టాడని బైబిల్లో ఉందా లేదా? లేదు. డిసెంబర్ 25 అని క్రిస్మస్ అని బైబిల్ లేదు. క్రీస్తు పుట్టాడనే మాట వాస్తవమే. యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడనేది చరిత్ర చెప్తుంది. యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించారని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. యేసు ప్రభువారు ఈ లోకంలో జన్మించారని మేధావులు చెప్తున్నారు, తత్వవేత్తలు చెప్తున్నారు, గ్రంథాలు చెప్తున్నవి. కానీ డిసెంబర్ 25 అనే విషయాన్ని బైబిల్లో రాసిలేదు. కానీ అది ఈ డిసెంబర్ మాసంలో, ఈ చలికాలంలో రమారమి సుమారుగా డిసెంబర్ 25 అయి ఉండొచ్చని ఆనాటి మేధావులు క్యాలిక్యులేట్ చేసి ఒక తేదీని నిర్ణయించారు. అందుకే మన సంఘంలో చాలా కాలం కొంతమంది పెద్దవారు తెలుసు, క్రిస్మస్ రోజున ప్రార్థన జరిగేది కాదు. క్రిస్మస్ రోజున కారణం ఏంటంటే డిసెంబర్ 25 బైబిల్లో లేదు కాబట్టి మనము జరపలేము అని దైవ సేవకులు చెప్పారు. అయితే క్రిస్మస్ రోజు ఎక్కడైనా ప్రార్థనకు వెళ్ళాలని చాలామంది మన సంఘంలో ఉన్నవారు కానీ, ప్రియులు లేదా బయట నుంచి వచ్చే కొత్త వారు కానీ ఆశపడుతున్నప్పుడు మన మందిరంలో ప్రార్థన లేకపోతే నిరాశ చెందారు. అప్పుడు ఆలోచించి వీళ్ళంతా గలిబిలవుతున్నారు. కాబట్టి దేవుని మాటలే కదా, అది ఏ రోజైతే ఏమి అని మనము కూడా మన యొక్క క్రిస్మస్ సందర్భంగా ప్రార్థన ఏర్పాటు చేస్తాం జరిగింది. తర్వాత కొంతకాలం కానుకలు కూడా పట్టల. తర్వాత కొంతమంది మేము ప్రేరేపించబడ్డాం, మేము బయట నుంచి వచ్చాం, కానుక కూడా ఇస్తామని చెప్పి తెలియపరిచినప్పుడు వారి కోసం కూడా కానుకలు పడటం జరిగింది. కాబట్టి కానుక అనేది బలవంతం లేదు, అది మీకు ప్రేరేపిస్తేనే ఇవ్వాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సరే. క్రిస్మస్ అంటే ఏమిటి? క్రిస్మస్ అంటే కొందరు అనుకుంటారు క్రిస్మస్ అంటే కేకులు కట్ చేసుకోవటం, కేకులు పంచుకోవటం, కేకులు పూసుకోవటం, కేకులు తినటం, ఫోటోలు దిగటం అని అనుకుంటారు కొందరు. సాధారణంగా జరుగుతున్న విషయాలు మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కొంతమంది క్రిస్మస్ అంటే క్యారల్స్ అని అనుకుంటారు. క్యారల్స్ అంటే ఉదయాన్నే వచ్చి ఏకుజామున వస్తారు. ఇంత మేదరమిట్లో కూడా వచ్చేవాళ్ళు వచ్చి ఏకుజామున తలుపు కొడతారు. తలుపు కొట్టి వాళ్ళు కొన్ని శబ్దాలు చేసి, ప్రార్థన చేసి, అవి చేసి కానుక తీసుకెళ్ళిపోతుంటారు. అది క్యారల్స్ అంటారు. జనరల్గా ఒక వర్గం వారు చేస్తూ ఉంటారు. సరే, తర్వాత క్యాండిల్ సర్వీస్ అంటారు. క్రిస్మస్ అంటే
చేతిలో క్యాండిల్ పెట్టుకొని లైట్లన్నీ ఆపేసి ఆ చేతిలో క్యాండిల్ కాలుతా ఉంటే చెయ్యి ఇట్లా పట్టుకొని అట్లా క్యాండిల్ సర్వీస్ చేస్తూ ఉంటారు. కొంతమంది క్రిస్మస్ అంటే క్యాండిల్ సర్వీస్ అని జరుపుతూ ఉంటున్నారు. తర్వాత కొంతమంది క్రిస్మస్ అంటే మంచి మ్యూజిక్ డ్యాన్స్ పెట్టేసి కోయర్లు పెట్టి మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ పెట్టి పాటలు పాడుతూ డ్యాన్సులు వేస్తూ స్టెప్పులు వేస్తూ ఆ విధంగా అలసిపోయిందాక ఎగిరి ఆ తర్వాత ఆకలయ్యి మంచి భోజనం చేసుకొని ముగించితే అది క్రిస్మస్ అయిపోయింది అనుకుంటారు. ఈ విధంగా ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో వివిధ స్థలాల మధ్య వివిధ వ్యక్తులు క్రిస్మస్ అలా జరుపుకుంటూ ఉంటున్నారు. వాస్తవానికి క్రిస్మస్ అంటే ఇవేవి కావు. బైబిల్ ప్రకారం, వాక్యానుసార ప్రకారం, దేవుని చిత్త ప్రకారం క్రిస్మస్ అంటే ఇవన్నీ సరైన క్రమాలు కావు అనే విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తున్నా. క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రభుని ఆరాధించుట. ఒకే ఒక మాట, క్రిస్మస్ అంటే క్రీస్తును జ్ఞాపకం చేసుకోవటం, క్రీస్తును ఆరాధించటం. క్రిస్మస్ అంటే లోకరక్షకుడైన క్రీస్తును హృదయంలో చేర్చుకోవటం, సొంత రక్షకుడిగా కలిగి ఉండటం, పాపిష్టి మనిషిని పరిశుద్ధుడిగా మార్చటానికి, పాతాళ శిక్షకు అర్హుడైన మానవుణ్ణి క్షమించి రక్షించి పరలోకం చేర్చటానికి ప్రభువుల ప్రభువు, రాజుల రాజు అయిన యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దీనుడిగా దరిద్రుడిగా ఆయన దిగి వచ్చి రావటమే క్రిస్మస్. అదే క్రిస్మస్ ప్రియులారా, అది క్రిస్మస్. అయితే మనం గమనించినప్పుడు అసలుకి ఈ యొక్క క్రీస్తు ఆ యొక్క పరలోకము నుండి భూలోకానికి ఎప్పుడు వచ్చాడు? ఈ పాపిష్టి మానవుడిని పరిశుద్ధపరచడు కొరకు, ఈ పాపిష్టి మానవుడు పాతాళ శిక్షకు గురి కాకుండా ఈ పాపిష్టి మానవుని క్షమించి రక్షించి పరలోకానికి వారసుడు చేయాలనే గొప్ప ప్రణాళికతో, గొప్ప ఉద్దేశంతో, గొప్ప మనసుతోటి, ప్రేమతోటి ఆ యొక్క కరుణామయుడు ఈ లోకానికి ఎప్పుడు వచ్చాడు అంటే క్రీస్తు శకం 223 సంవత్సరాల క్రితము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. 2023 సంవత్సరాల క్రితం. ఇది 2023ఏనా? క్రీస్తు శకం 2023 సంవత్సరాల క్రితము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన ఎలా వచ్చాడు అంటే ఆ యొక్క 2023 సంవత్సరాల క్రితము ఆ యొక్క యెరూషలేము ప్రాంతాన్ని రోమా ప్రభుత్వం పరిపాలిస్తున్న సమయంలో కన్యకకు యేసు ప్రభు వారు కన్యక గర్భవతి అయి కుమారుని కన్నది. కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయనకు యేసు అనే పేరు పెట్టడం జరిగింది. ఆ విధంగా యేసు అనే పేరుకు అర్థం ఏమిటంటే రక్షకుడు అని అర్థము. యేసు అనే పేరుకు అర్థము రక్షకుడు అని అర్థము. అయితే సాధారణంగా ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి జననము గురించి అనగా పుట్టుక గురించి ఎవరైనా ముందుగా తెలియపరచగలరా? ఎవరికి తెలియదు. ఒక స్త్రీ గర్భవతిగా ఉంది, అబ్బాయి పుట్టిద్దో అమ్మాయి పుట్టిద్దో కూడా సరిగా తెలియని పరిస్థితి. ఎప్పుడు పుడతారో తెలియని పరిస్థితి. వారు ఎలా ఉంటారో తెలియని పరిస్థితి. వారి పేరు ఏం పెడతారో తెలియని పరిస్థితి. అంటే ఒక వ్యక్తి ఎప్పుడు పుడతారు, ఎక్కడ పుడతారు, ఎలా పుడతారు, ఎందుకు పుడతారు అనే వివరాలు ముందుగా తెలుస్తాయా? వాళ్ళ అమ్మ నాన్న తెలుస్తాయా? వాళ్ళ తాతలు తెలుస్తాయా? ఎవరికి తెలియదు. సాధారణంగా ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి గురించి అయినా ముందుగా తెలియదు. అయితే చనిపోయిన వ్యక్తి గురించి చెప్పగలరు. ఎప్పుడు చనిపోయారు, ఎక్కడ చనిపోయారు, ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు అనే విషయాలు చెప్పచ్చు. కానీ ఎప్పుడు పుడతారు, ఎలా పుడతారు, ఎక్కడ పుడతారు, ఎవరికి పుడతారు, ఎందుకు పుడతారు ఈ వివరాలు ఎవరో ముందుగా చెప్పలేరు. కానీ ఒక గొప్ప విషయం ఏమిటంటే ప్రపంచంలో ఎవరి గురించి కూడా ముందుగా చెప్పబడలేదు. కానీ యేసు ప్రభు వారి గురించి కొన్ని వందల సంవత్సరాల ముందు యేసు ప్రభు వారు ఆ యొక్క దేవుని కుమారుడు, ఆయన ఎక్కడ జన్మిస్తారనే విషయాలు కొన్ని వందల సంవత్సరాల ముందే తెలియపరిచారు. ఎక్కడ జన్మిస్తారు, ఎలా జన్మిస్తారు, ఎవరికి జన్మిస్తారు, ఎందుకు జన్మిస్తారు, ఏ విషయాలు చెప్పారు? ఎక్కడ జన్మిస్తారు, ఎలా జన్మిస్తారు, ఎవరికి జన్మిస్తారు, ఎందుకు జన్మిస్తారు, ఆ విషయాలు కొన్ని వందల సంవత్సరాలకు ముందు చరిత్రలో రాయబడ్డవి. ప్రవచనాల ద్వారా ప్రవక్తలు యొక్క గ్రంథాల్లో రాసి ఉంచారు.
ప్రియులారా, ఇది ఒక ఆశ్చర్యకరమైన అద్భుతకరమైన విషయము. యేసు ప్రభు వారి జనన వివరాలు కొన్ని వందల సంవత్సరాల ముందే ఈ ప్రపంచానికి ప్రవక్తలు తెలియపరిచిన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. కాబట్టి యేసు ప్రభువారు గురించి, యేసు ప్రభువారు ఎవరికి సంతానంగా ఉంటారు అనే వివరాలు కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితమే తెలియపరచడం జరిగింది. ఆదికాండము చూడండి, ప్రవచనము చూద్దాం, దాని నెరవేర్పు చూద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము 7వ వచనంలో, ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానముకి ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానముకు ఈ దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ప్రవచనం, అది ప్రవచనం ప్రియులారా. నెరవేర్పు చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించగలము. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎవరా సంతానము? క్రీస్తే సంతానము. ఎవరా సంతానము? క్రీస్తే సంతానం. ఏ సంతానము? అబ్రహాము సంతానము. కొన్ని వందల సంవత్సరాల క్రితము ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అబ్రహాము సంతానంగా జన్మిస్తారని ప్రవక్తలు ప్రవచనాల ద్వారా తెలియపరిస్తే, అదే ప్రవచనము మత్తయి సువార్త కొత్త నిబంధనలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ప్రవచనము నెరవేర్చబడిందనే విషయాన్ని మనము వాక్యపు వెలుగులో చూస్తున్నాం ప్రియులారా. తర్వాత యేసుక్రీస్తు ఎవరికి జన్మిస్తారు అనే వివరాలు కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితమే ప్రవక్తలు ప్రవచనం ద్వారా తెలియపరిచారు. చూడండి, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించడి. కన్నిక గర్భవతే కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టును. ఎవరు గర్భవతి అవుతారంట? కన్నిక గర్భవతి అయ్యిద్దని యెషయా ప్రవక్త యేసు ప్రభువారు పుట్టుడు కన్నా కొన్ని వందల సంవత్సరాల ముందు తెలియపరిచాడు. ఎవరు గర్భవతి? కన్నిక గర్భవతి. అప్పటికప్పుడు ఏదో ఆటోమేటిక్గా, ఏదో రహస్యంగా, ఏదో అనుకోకుండా జరిగిన సంఘటన కాదు ప్రియులారా. కన్నిక గర్భవతి అనే విషయాన్ని దేవుడు ముందుగానే ప్రణాళిక ప్రకారం చెప్పి అది ప్రవక్తలకు తెలియపరిస్తే ఆ ప్రవక్తల గ్రంథాల్లో రాశారు. పాత నిబంధన గ్రంథములో యెషయా గ్రంథములో 7వ అధ్యాయంలో ఆ యొక్క 14వ వచనంలో కన్నిక గర్భవతి కాబోతుంది, ఆయనకి అబ్బాయి పుట్టిద్ది అమ్మాయి పుట్టింది అక్కడ ఉంది రాసి. ఏమైంది ఎట్లా అంటుందే కాదు, అక్కడ అబ్బాయి అమ్మాయి ఉంది చూడండి. కన్నిక గర్భవతి కుమారుని కని. ఎవరిని? కుమారుడు. కన్నిక గర్భవతి అనే మాట ఇది ప్రపంచానికి ఆశ్చర్యమైన మాట, సైన్స్కి అందని విషయం, కానీ దేవుడికి అందిన విషయం ఇది, ప్రవక్తలకు అందిన విషయం ఇది, ప్రపంచానికి ముందుగానే అందిన విషయం ఇది. ఆ యొక్క కన్నిక గర్భవతి కుమారుని కంటే ఆ కుమారుడికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. దేవుడు మనకి తోడై ఉన్నాడు అనే అర్థము గల పేరు పెడతారని ముందుగానే తెలియపరచబడింది. ఆ యొక్క ప్రవచనం నెరవేర్పు చూస్తే కొత్త నిబంధన గ్రంథంలో లూకా సువార్త 2వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు 26వ వచనంలో 26 నుంచి గమనిస్తే, 6వ నెలలో గబ్రియేలు దేవదూత గలిలయలో నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. అసలుకి ఈ మరియా కన్యక కనీసం జన్మించల, పుట్టక ముందే కొన్ని వందల సంవత్సరాల క్రితము యెషయా ప్రవక్త ద్వారా రాయబడి ఉంది. ప్రియులారా, ఆ గబ్రియేలు దేవదూత అంట మరియమ్మ దగ్గరికి వచ్చింది. 28వ వచనం, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. 31వ వచనం, ఇదిగో నువ్వు గర్భము ధరించి నువ్వు నీ కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టుదువు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. 34వ వచనం, అందుకు మరియా, నేను పురుషుని ఎరగందాన్నే, ఇది ఎలాగూ జరిగిన దూత అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఒక సంఘటన జరిగింది,
ఒక యథార్థ సంఘటన జరిగింది. పరలోకం నుంచి దేవుడు ఒక దూతను పంపాడు. ఆ దూత పేరు గబ్రియేల్ అనే దూత. గబ్రియేల్ దూత చెప్పాడు, గబ్రియేల్ దూత, అయ్యా నువ్వు వెళ్ళు, మరియా ఉంటుంది. ఎక్కడ ఉంటుంది ఆ మరియా? ఆమె నజరేతు అనే ఊరిలో ఉంటుంది. ఆమె దగ్గరికి వెళ్ళు, ఆమెను కలుసుకో, ఆమెకి ఈ విషయం చెప్పు. ఏ విషయం? నువ్వు గర్భవతి కాబోతున్నావు, నువ్వు గర్భం ధరిస్తావు, ఒక కుమారుడు నీకు పుడతాడు, ఆయన పేరు యేసు అనే పేరు పెట్టాలి అనే విషయం తెలియపరచు. ఆమె నేను ఒక డౌట్ అడిగిద్ది, అయ్యా నేను పురుషుని ఎరగని దాన్ని, నేను కన్యకని, నాకు ఎట్లా గర్భం వచ్చింది ఒక డౌట్ అడిగిద్ది, ఒక అనుమానం వ్యక్తపరిచిద్ది. అప్పుడు చెప్పు, ఏమని చెప్తావు? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చిద్ది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకునిద్ది, అప్పుడు పుట్టబో శిశువు ఆ విధంగా నీ గర్భం వచ్చిద్ది, ఆ యొక్క శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడుగా ఉంటాడు అని ఎవరికి చెప్పి పంపించారు? దేవుడు గబ్రియేల్ దేవదూత చెప్పి పంపిస్తే ఆ దూత వచ్చి మరియమ్మకి విషయాలు తెలియపరిచాడు. ప్రియులారా, ఎంత ప్రణాళిక! కాబట్టి యేసు ప్రభువారి జన్మ ఏదో రాత్రి అనుకోకుండా జరిగింది కాదు. ఇది కొన్ని వందల సంవత్సరాలుగా దేవుని ప్రణాళిక ప్రకారం జరిగింది. అందుకే యేసు ప్రభువారు ఆయన దేవుని కుమారుడు. యేసు ప్రభువారు లోకరక్షకుడు అని చెప్పుకోవడానికి, ఈ గొప్ప విషయాలు చెప్పుకోవడానికి ఇంత గొప్ప సంఘటనలు జరిగాయి. తెలుసుకోవాలి మన విషయాలు, ఇతరులకు చెప్పాలి, మనం తెలుసుకోవాలి. యేసు ప్రభువు ఎందుకు దేవుడు, ఎందుకు నమ్మాలి అన్నప్పుడు చారిత్రాత్మక సంఘటనలు తెలుసుకోవాలి, ఆధ్యాత్మిక సంఘటన తెలుసుకోవాలి, సైంటిఫిక్ రీజన్స్ తెలుసుకోవాలి. అప్పుడు మనం గట్టిగా నమ్ముతాము, విశ్వసిస్తాము, ఇతరులకు కూడా మనం గట్టిగా బలంగా చెప్పగలుగుతాం. ప్రియులారా, 2 విషయాలు చెప్పే మీకు. ఎవరి సంతానం ద్వారా పుడతారని తెలియపరిచారు ముందుగా, ఆ విధంగా ప్రవచనం నెరవేరింది. రెండవది, ఎవరికి జన్మిస్తారు అని చెప్పారు ముందుగా. ఎవరు జన్మిస్తారు? కన్యకకు జన్మిస్తారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి, కన్యకకు. ఆ మాట నెరవేరింది. మూడో మాట, ఎక్కడ జన్మిస్తాడు? ఎక్కడ జన్మిస్తాడు, యేసుక్రీస్తు ఎక్కడ జన్మిస్తాడనే విషయానికి కూడా అది కూడా వివరాలు కొన్ని వందల సంవత్సరాలకు ముందే ప్రవక్తల ద్వారా గ్రంథంలో దేవుడు లిఖింపచేసాడు. చూడండి, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం మనము చదువుకుందాం. అక్కడ యేసు ప్రభువారు ఎక్కడ జన్మిస్తారనే విషయాన్ని క్లారిటీగా రాయబడి ఉంది. ఆ యొక్క గమనించినప్పుడు ఆ యొక్క బెత్లెహేములో యేసు ప్రభువారు జన్మిస్తారనే విషయాన్ని మనకు రాయబడి ఉంది. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, బెత్లెహేమా ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలోను స్వల్పమ గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచుండును. ఎక్కడ పుడతాడంట? బెత్లెహేములో పుడతాడంట. ఎవరైనా? ఏలేవాడు, పరిపాలించేవాడు. ఈయన ఎప్పుడు ప్రత్యక్షమవుతాడంట? పురాతన కాలంలో ప్రత్యక్షమవుతాడంట, శాశ్వత కాలం ప్రత్యక్షమవుతాడంట. శాశ్వత కాలం ప్రత్యక్షమైంది ఎవరు? దేవుడు ఒక్కడే కదా. మనం ఎన్నాళ్ళు ప్రత్యక్షమవుతాము? కొద్ది కాలం, 50, 100, 150, అంతవరకైనా. 150 కూడా కష్టమే, 100 లోపే. యేసు ప్రభువారు దేవుడు కాబట్టి ఆయన పురాతన కాలంలో ప్రత్యక్షమయ్యాడు, ప్రస్తుత కాలంలో ప్రత్యక్షమవుతాడు, రాబోయే కాలంలో ప్రత్యక్షమవుతాడు, శాశ్వత కాలం ప్రత్యక్షమవుతాడు. ఆయన ఎక్కడ జన్మిస్తాడంట? బెత్లెహేములో. యేసు ప్రభువారు ఎక్కడ జన్మిస్తారనే విషయానికి కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితము రాయబడింది. ఎక్కడది? బెత్లెహేము. బెత్లెహేం అంటే ప్రియులారా, ప్రస్తుతం ఇశ్రాయేలు దేశంలో యెరూషలేముకు దగ్గరలో బెత్లెహేం అనే చిన్న గ్రామం. అది ఎంత గ్రామం? చిన్న గ్రామం. అది ఆ యొక్క జాగ్రఫికల్గా గమనిస్తే ప్రపంచానికి నడిబొడ్డు మధ్యస్థలం అని కొంతమంది మేధావులు చెప్పిన దాంట్లో నేను గమనించాం. కాబట్టి ప్రపంచానికి మధ్య భాగం ఆ ప్రాంతం, ప్రపంచానికి మధ్య భాగం. కాబట్టి ఆ మధ్య భాగాన్ని బెత్లెహేములో యేసు ప్రభువారు పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ఉండేవాడు, ఏలేవాడు, రాజులో రాజు, పరిపాలకుడు జన్మిస్తాడని మీకా ప్రవక్త ద్వారా రాయబడిన ప్రవచనం ఉన్నది. ఆ ప్రవచన నెరవేర్పు చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఆ ప్రవచన నెరవేర్పు మనము గమనించగలము. ప్రియులారా, మత్తయి సువార్త 2వ అధ్యాయము 1, 2 వచనం గమనిస్తే,
రాజైన హేరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట. యేసు ఎక్కడ పుట్టాడంట? బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట. యేసు ప్రభు ఎక్కడ పుడతాడు? బెత్లెహేములో. బెత్లెహేములో యేసు ప్రభు వారు బెత్లెహేములో పుడతాడు. యేసు ప్రభు వారు బెత్లెహేములో పుట్టాడా పుడతాడా? ఇప్పుడు పుడతాడంటారేంది? పుట్టాడు. బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట అంటే ఇట్స్ ఓవర్, ఇట్స్ కంప్లీటెడ్. యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చారు. తూర్పు దేశపు జ్ఞానులు అంటే ఇశ్రాయేలు దేశానికి తూర్పు ప్రాంతాలున్న దేశాల నుంచి ఆ యొక్క భారతదేశం ఎటువైపు ఉంది? యెరూషలేముకి ఎటువైపు ఉంది తెలుసా మీకు? తూర్పు వైపున దేశమే. ఆ తూర్పు దేశాల్లో భారతదేశం కూడా ఒక దేశమే. అయితే ఏ దేశం వారో తెలియదు కాబట్టి మనం ఏం చెప్పలేము. ఆ యొక్క యెరూషలేము ప్రాంతానికి తూర్పు వైపు ఉన్న దేశాల నుండి తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకి వచ్చారు. వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎంక్వైరీ చేస్తూ ఉంటే వాళ్ళు మాకు తెలియదయ్యా, రాజుని అడగమంటే రాజు దగ్గర పోతే నాకు తెలియదు మీకేట తెలిసింది అన్నాడు రాజు. అప్పుడు ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి శాస్త్రులను ప్రధానులను పిలిపించి అడిగితే వాళ్ళు చెప్పారు 5వ వచనంలో. 5వ చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు ఎక్కడ పుట్టినవారు అడిగినప్పుడు అందుకు వారు యూదయా బెత్లెహేములోనే. ఎలా అనగా యూదయా దేశ బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానులు ఎంతమాత్రం అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని అనేది. రాజుకు అర్థం కాల. వీళ్ళేందబ్బా అంత దేశం నుంచి వచ్చారు, మా దేశంలో యేసు ప్రభువు వారు పుట్టారంట, నాకు తెలియదు ఈ విషయం అని ఆయన తలగిక్కుని ఏం చేయాలి అర్థం కాక శాస్త్రుల్ని అక్కడ ప్రధాన యాజకులను పిలిచి అడిగితే వాళ్ళు గ్రంథాలు తిప్పి చెప్పారు. అయ్యా బెత్లెహేములో పుడతారంట, ఆల్రెడీ ప్రవక్త గారు రాశారు, మేవకా ప్రవక్త గారని చెప్పినప్పుడు సరేనయ్యా అని సమాచారం చెప్తే వాళ్ళు అక్కడి నుంచి ముందుకెళ్తారు. సరే, యేసు ప్రభువారు ఎక్కడ పుడతారనే విషయాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితము రాయబడిన ప్రవక్త ప్రవచనాలు నెరవేరినాయి. ప్రపంచమంతా ఈరోజు బెత్లెహేములో ఫుల్గా ఉంటారు. అక్కడ ఫుల్ బిజీ. మనకన్నా గ్యాప్స్ ఉండే అక్కడ గ్యాప్ ఏముండదు. ఎందుకని? చరిత్రలో కూడా రాయబడి ఉంది బెత్లెహేములో యేసు ప్రభువు జన్మించారని. బైబిల్లో రాయబడి ఉంది, ప్రవక్తల గ్రంథాల్లో రాయబడి ఉంది, ప్రవచనాల్లో రాయబడి ఉంది. నిజంగా జరిగింది. యేసు ప్రభు గురించి అంత ప్రత్యేకమైన కారణం ఏమిటంటే, యేసు ప్రభు యొక్క గొప్పతనం ఏమిటంటే ఇంత చరిత్ర ఉన్నది ప్రియులారా. 3 విషయాలు మనం తెలియజేశాను. ఎక్కడ జన్మిస్తాడు చెప్పాం, ఎవరికి జన్మిస్తారో చెప్పాం, ఎవరి సంతానం చెప్పాం, నెరవేర్పైపోయింది. 4వ విషయం, ఎందుకు జన్మించాడు? నువ్వు ఎందుకు పుట్టావంటే ఏమని చెబుతారు? మా అమ్మ మా నాన్న ఏదో వాళ్ళు కని పెంచారు కాబట్టి బతుకుతున్నాలే, పుట్టేలే అంటామా అదా లేదా? ఎందుకు పుట్టారంటే ఏం చెబుతాము? మన దగ్గర పెద్దగా ఆన్సర్లు ఉండవు. పుట్టిన తర్వాత ఏమైనా కోరికలు ఉంటాయి. నేను పోలీసు అవ్వాలనో, నేనేమైనా పలానా ఆఫీసర్ని అవ్వాలనో, నేను పలానా ఉద్యోగస్తుని కావాలనో, పుట్టిన తర్వాత పెరిగిన తర్వాత చదువుకున్న కోరిన డాక్టర్ కావాలనో అలాంటి కోరికలు వస్తాయి. కానీ యేసు ప్రభువారు ఆయన ఎందుకు జన్మిస్తాడో అనే విషయాన్ని ముందుగానే ఈ ప్రపంచానికి కొన్ని వందల సంవత్సరాల క్రితమే దేవుడు ప్రవక్తలు తెలియపరిస్తే ఆ ప్రవక్తలు యొక్క మానవాళికి గ్రంథాల ద్వారా తెలియపరిచారు. ఎందుకు జన్మిస్తున్న వివరాలు మనం చూస్తాం. చూడండి ప్రియులారా, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషులను బట్టి నలగొట్టబడెను, మన సమాధాన శిక్ష అతని మీద పడెను. 12వ వచనం, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచి పెట్టేదను, గనులతో కలిసి అతడు కొల్లసం విభాగించుకొనును. ఎలా అనగా మరణం నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను, అతిక్రమం చేయవారిలో ఎంచబడిన వాడాయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపనం చేసెను. ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మిస్తాడని, ఆయన మానవుల యొక్క అతిక్రమాలు భరిస్తాడని, రోగాలు భరిస్తాడని, ఆయన మానవుల యొక్క దోషాలు బట్టి భరిస్తాడని, నలగొట్టబడతాడని, ఆ సిలువలో నలగొట్టబడతాడని, మానవుల యొక్క సమాధాన శిక్ష ఆ దేవుని మీద పడుతుందని, మానవుల పాపాలు భరిస్తాడని, ఆయన తన ప్రాణాన్ని ధారపోస్తాడని, మరణిస్తాడని
ఆయన పుట్టక ముందే రాశారు. యేసు ప్రభువారు ఈ లోకంలో ఎందుకు జన్మిస్తాడని రాయబడి ఉంది. మానవులందరి పాపాలను దోషాలను భరిస్తూ ఆయన కలువరిశిలో నలగొట్టబడి ఆయన ప్రాణాన్ని ధారపోసి మరణిస్తాడు. మానవాళి రక్షణ కొరకే యేసు ప్రభు జన్మిస్తాడు. మానవాళి పాప శాపములను భరిస్తాడు, ప్రాణం పెట్టి మరణిస్తాడనే విషయాలను యేసు ప్రభువారు ఈ లోకానికి రాకముందే రాయబడి ఉంది. ప్రియులారా, రాయబడి ఉంది. యేసు ప్రభువారు పరలోకం నుంచి అసలు భూలోకం ఎట్టుందో చూసొద్దాం, మనుషులు ఎలా ఉన్నారో చూసొద్దాం, ఒక టూర్ ప్రయాణంలాగా వద్దామని రాలేదు ప్రియులారా. మానవాళి రక్షణార్థమై వచ్చాడు, లోక కళ్యాణం కోసం వచ్చాడు ప్రియ ప్రభువారు అని యెషయా ప్రవక్త కొన్ని వందల సంవత్సరాల క్రితమే దైవని గ్రంథంలో రాసినారు ప్రియులారా. ఆ నెరవేర్పు చూడండి, నెరవేర్పు తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం గమనిస్తే, తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. యేసు ప్రభువారు ఎందుకు వచ్చారంట? పాపులను రక్షణ. యెషయా ప్రవక్త ఏం చెప్పాడు? పాపాలని భరించుటకు, వారి పాపాల యొక్క శిక్ష నుంచి వారిని తప్పించుటకు, వారికి సమాధాన శిక్ష ఇచ్చుటకు, సమాధానం వారి జీవితాల్లో కలిగించుటకు, ఆ సమాధానం కలిగించే విషయంలోకి రావాల్సిన శిక్షను ఆయన భరించుటకు, ఆయన ప్రాణాన్ని పెట్టుటకు, ఆయన మరణించుటకు ఈ లోకానికి వచ్చిన యెషయా ప్రవక్త చెప్పిన మాట నెరవేర్పు కొరకై పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. కాబట్టి యేసు ప్రభువారి గురించి ఎంతో లోతైన విషయాలు ఉన్నాయనే వాస్తవాలు మీకు తెలియపరుస్తున్నా ప్రియులారా. ఇంకా చూడండి, లోకాసు వార్త 23వ అధ్యాయము 44వ వచనం నుంచి మనం గమనించినప్పుడు యేసు ప్రభువారు ఎందుకు వచ్చాడనే యొక్క విషయంలో నెరవేర్పు మనం గమనించినప్పుడు 44వ వచనంలో, అప్పుడు రమారమి, లోకాసు వార్త 23:44, అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మెను. పట్టపగలు 3 ఏమైందంట? కరెంటు పోయిందంట. కరెంటు పోయిందా? కరెంటు పోవటం కాదు, సూర్యుడు పోయాడు. ఎవరు పోయారు? సూర్యుడు వెళ్ళిపోయాడు, చీకటి వచ్చింది. కరెంటు పోతే ఇన్వర్టరు, కరెంటు పోతే జనరేటర్ వేసుకునేవాళ్ళు. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం 3 గంటలప్పుడు ఎవరు పోయారు? సూర్యుడు దండం పెట్టి వెళ్ళిపోయాడు. ఆ సృష్టికర్త పడుతున్న వేదన నేను చూడలేను అని ఆ యొక్క సూర్యుడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఏమైంది? వెళ్ళిపోతే చీకటి కమ్మింది. ఎక్కడ? దేశమంతటా చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడు ఆయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నానన్న. అయ్యా, నువ్వు పంపించిన పని అయిపోయింది. ఈ మానవాళి యొక్క పాపదోషాన్ని భరించాను కలువరిశిలలో, ఇదిగో నా రక్తము కార్చాను. ఆ మనుషులు చేతులతో చేసిన పాపం చేతుల్లో శీలలు కొట్టబడ్డాయి, కాళ్ళతో చేసిన పాపాలు కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి, వారు తలతో చేసి చెడు ఆలోచన బట్టి తలకు ముళ్ళ కిరీటం కొట్టబడింది. ఇదిగో నా శరీరం అంతా రక్తసిక్తమైంది. ఇదిగో ఈ కలువరిశిల్లో కొట్టబడ్డాను, భూమికి ఆకాశానికి వేలాడదీయబడ్డాను. ఆనాడు ప్రవక్తలు చెప్పిన ప్రవచనాన్ని నెరవేరుస్తున్నాను. తండ్రి, నా ప్రాణాన్ని, ఇదిగో ప్రభువా, నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను అని ఆయన పెద్దగా చెప్పి ప్రాణం విడిచాను, మరణించాడు, చనిపోయాడు. అప్పుడు అదంతా చూస్తున్న శతాధిపతి అంటాడంట, శతాధిపతి జరిగింది చూచి ఈ మనుషుడు నిజముగా నీతిమంతుడని దేవుని మహిమపరచెను. శతాధిపతి అంటే 100 మంది సైనికుల మీద మిలిటరీ ఆఫీసరు. ఆయన మొత్తం లైవ్ అంతా చూశాడు. యేసు ప్రభువారు మొత్తం పరిశీలిస్తున్నాడు కొన్ని రోజుల నుంచి. అవన్నీ చూసి, ఈ నిజముగా నీతిమంతుడు అని దేవుణ్ణి మహిమపరిచాడు ప్రియులారా. కాబట్టి యేసు ప్రభువారు గురించి, ఆయన గురించి ముందుగానే చెప్పిన ప్రవచనాలు నెరవేరినవి. కాబట్టి మన పాపాలను సిలువలో భరించి క్రీస్తు మరణించాడు. మరణించిన తర్వాత సమాధి చేశారు. సమాధి చేసిన తర్వాత సమాధిలో 3 రోజులు ఉంచబడ్డాడు. 3 రోజులు ఉంచారు. పెద్ద బండరాయి వేశారు. అయితే యేసు ప్రభువారు ఆ బండరాయిని, సమాధిని, మరణాన్ని జయించాడు. మరణపు ముళ్ళును విరిచాడు. పునరుద్ధానుడయ్యాడు. ఈ ప్రపంచంలో నేటికి ఖాళీగా ఉన్న సమాధి ఏదన్నా ఉన్నదంటే ఎన్ని సమాధులు ఉన్నాయట? ఓన్లీ 1 ఎంప్టీ టోమ్ ఇన్ దిస్ వరల్డ్. ఒకే ఒక సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. అది యేసు ప్రభువారి సమాధి.
లాస్ట్ ఇయర్ గత సంవత్సరము పేపర్లో వేసిన న్యూస్ చెప్తున్నా. ఆర్కియాలజిస్టులు యేసు ప్రభు వారి యొక్క సమాధిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వస్తువులను, పాత వస్త్రాలను అవన్నిటిని పరిశోధన చేశారు. ఇవి ఎన్ని సంవత్సరాల క్రితం పరిశోధన చేశారు ఆర్కియాలజిస్టులు, పురావస్తు శాస్త్రవేత్తలు. పేపర్లో న్యూస్ చెప్తున్నా మీకు. ఆ యొక్క అప్పుడు వారు యేసు ప్రభు వారు మరణము గురించి, ఆయన యొక్క బట్టలు ఆనాటి కాలం దాదాపుగా 2000 సంవత్సరాల పైన కాలమని వారి యొక్క రిపోర్ట్ని ఇచ్చిన తర్వాత అది పేపర్లో వేయటం జరిగింది ప్రియులారా. కాబట్టి నెట్లో కూడా చూసుకోవచ్చు మీరు, ఇంటర్నెట్లో కూడా ఆర్కియాలజీ రిపోర్ట్స్ అబౌట్ జీసస్ డెత్ అని, జీసస్ యొక్క టోమ్ గురించి కానీ, ఆయన వస్త్రాల గురించి కానీ ఆ యొక్క చేసిన పరిశోధన రిపోర్ట్స్ కూడా మనకి ఆ యొక్క ఇంటర్నెట్లో నేటికి అందుబాటులో ఉన్నాయి ప్రియులారా. కాబట్టి నేటికి ఖాళీగా ఉన్న సమాధి ఎవరంటే యేసు ప్రభువారి సమాధి. ఎందుకంటే ఆయన మరణాన్ని జయించాడు, ఆయన పునరుద్ధానుడయ్యాడు ప్రియులారా, ఆయన పునరుద్ధానుడయ్యాడు. లేఖనం ప్రకారం క్రీస్తు మన కొరకు ఏమయ్యాడు? ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినమున లేపబడ్డాడు. ఇది బైబిల్ చెప్తుంది, ఇది చరిత్ర చెప్తుంది, ఇది శాస్త్రవేత్తలు చెప్తున్నారు, ఇది సైంటిఫిక్గా నిరూపించబడింది, న్యూస్ పేపర్లో ఉంది, గ్రంథాల్లో ఉంది, టీవీల్లో చెప్పారు. ఇంకా అనుమానం ఎందుకు యేసును దేవుడిగా అంగీకరించవు? ఇంకా అనుమానపు జబ్బు ఎందుకుంది నీలో? ఇంకా యేసు దేవుడేనా, యేసు ప్రభు నమ్మాలా, ఆ నిజంగా వచ్చాడా అనే అనుమానం నీ జీవితంలో ఉందేమో. ఒకప్పుడు నా జీవితంలో కూడా ఉన్నది. నేను కూడా ఇవి పరిశోధన చేశాను, ఇవి కూడా తెలుసుకున్నాను. ఇప్పుడు యేసు ప్రభు నిజముగా దేవుడని, ఆనాడు శతాధిపతి ఎట్లయితే నీతిమంతుడని గ్రహించాడు, నేను కూడా గ్రహించాను. నువ్వు కూడా గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియులారా. కాబట్టి క్రిస్మస్ అంటే క్రీస్తును జ్ఞాపకం చేసుకునుట, క్రీస్తును ఆరాధించుట ప్రియులారా. క్రీస్తు ఈ లోకానికి రావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే తన జీవితాన్ని మానవుల పాపాల ప్రాయశ్చిత్తం కోసం బలిగా అర్పించడం కోసము, తన జీవితాన్ని మానవుల పాపాల కోసము బలిగా అర్పించడం కోసము, మానవాళి రక్షణ కోసము మరణించుటికే క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే మానవాళి యొక్క రక్షణ కోసమై మరణిస్తానికే ఈ లోకానికి వచ్చిన మహానుభావుడు, లోకరక్షకుడు యేసు ప్రభువారు. అదే క్రిస్మస్ యొక్క సారాంశము. క్రిస్మస్ యొక్క సారాంశం ఏమిటి? పాపంలో పడి ఉన్న పాపిష్టి మానవుణ్ణి వారి యొక్క పాపం నుంచి విడుదల చేసి వారిని క్షమించి రక్షించి పరలోకం చేర్చాలని, మానవాళికి రక్షణ కలిగించాలని, అందుకోసమే మరణించడం కోసమే వచ్చిన మహానుభావుడు యేసు ప్రభువారు. మరణించడం కోసమే పుట్టాడు ఆయన. నువ్వు నేను ఈ లోకంలో పాపిగా ఉండి పాతాళం పడకూడదని ప్రభు నా కొరకు నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు ప్రియులారా. అదే క్రిస్మస్ సారాంశము. క్రిస్మస్ సారాంశం ఏమిటంటే క్రీస్తు మరణించడం కోసమే వచ్చాడు, మానవాళి రక్షణకై మరణించుడికై క్రీస్తు వచ్చాడు, క్రీస్తు పుట్టాడు, ఈ భూమి మీద జన్మించాడు అనే చెప్పే మాటే క్రిస్మస్ యొక్క సారాంశం అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. కాబట్టి క్రీస్తు జన్మించాడని నమ్మటం చరిత్ర. ఎందుకని క్రీస్తు జన్మించాడని చరిత్ర చెప్తాం లేదా? కాల విభజన జరిగింది. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము. క్రీస్తు జన్మించిన వెంటనే కాలము 2 భాగాలు విభజించబడింది. క్రీస్తు పూర్వం ఉన్న కాలము, క్రీస్తు శకంలో ఉన్న కాలం అని నిర్ణయించబడింది. కాబట్టి చరిత్ర చెప్తుంది, పురావస్తు శాస్త్రవేత్తలు చెప్తున్నారు, ఖాళీగా ఉన్న సమాధి చెప్తుంది, బెత్లెహేములో ఉన్న దృశ్యాలు చెప్తున్నవి, అనేక మంది శిష్యులు, మనుషులు, శాస్త్రవేత్తల యొక్క స్టేట్మెంట్లు చెప్తున్నవి. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించాడు అని నమ్మటం చరిత్ర నమ్మటం వల్ల ఉపయోగం లేదు. క్రీస్తు నా కొరకు జన్మించాడు నమ్మటమే నీ జీవితానికి, నా జీవితానికి రక్షణ. క్రీస్తు ఈ లోకంలో జన్మించాడు అని చెప్పటం చరిత్ర ప్రియులారా. క్రీస్తు నా కొరకు జన్మించాడు, నా రక్షణ కొరకే జన్మించాడు. క్రీస్తు నా కొరకు జన్మించాడు, క్రీస్తు నా కొరకు పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు నమ్మటమే రక్షణ. నువ్వు చరిత్ర నమ్మి ఊరుకుంటావా? నీ కొరకు ప్రభు వచ్చాడని నమ్మి రక్షింపబడతావనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఇంకా ఒక మాట చెప్తాను మీకు, చూడండి.
నా విలువను తెలియచేసిందే క్రీస్తు జననం. ఎవరి విలువను? వినాలనుకున్నారు, నాకు విలువ లేదు, నన్ను ఎవరు పట్టించుకోరు, నన్ను ఎవరు ప్రేమించరు, నన్ను ఎవరు పలకరించరు, నన్ను ఎవరు ఆదరించరు అనుకుంటున్నావు కదా అక్క, అనుకున్నావులే. కానీ నిన్ను విలువగా చూశాడు, నిన్ను ప్రేమించాడు, నీ విలువను నీకు తెలియచేయాలని క్రీస్తు జన్మించాడు. చెప్తున్నాడు పేరు పెట్టి, నీ కోసమే నేను జన్మించాను. తల్లి అడుగుతున్న రోజు, వృద్ధాప్యంలో తల్లి, అయ్యా అరే కొడుకా, ఎవరి కోసం బ్రతకాలి? నేను నీ కోసమే కదా. అమ్మా కూతురు, నీ కోసమే బ్రతుకుతున్నా అని ఆ తల్లి ఏడుస్తూ ఆ యొక్క బిడ్డను అడుగుతుంది. దారి తప్పిన కొడుకుని, దారి తప్పిన కూతుర్ని కన్నీళ్లతో తల్లి ప్రశ్నిస్తుంది. నీ కోసమే బ్రతుకుతున్నా, నేను బ్రతకుండగా నువ్వు బాగుపడు. యేసయ్య అడుగుతున్నాడు కన్నీళ్లతోటి, నేను ఈ లోకంలో జన్మించింది, పరలోకం నుంచి భూలోకానికి వచ్చింది నీకోసమే బిడ్డా, నీకోసమే బిడ్డా అని యేసయ్య పిలుస్తున్నాడు. ప్రియులారా, నా విలువను తెలియచేసింది క్రీస్తు జననం. కారణం, నా కోసం ఆయన దిగి వచ్చాడు. పరలోకము నుండి, బంగారు సింహాసనం నుండి ఈ మంటి మీదకి దిగి వచ్చాడు. ఆ పశువుల పాకలోకి పుట్టాడు. ఎందుకోసమంటే ఆ ప్రియ ప్రభువారు నా కోసం వచ్చాడు. నా విలువను తెలియచేసింది క్రీస్తు జననం. కారణం, నా కోసం ఆయన పరలోకం నుండి భూలోకానికి దిగి వచ్చాడు అనే సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి, ఇతరులకు తెలియచేయాలి. అది క్రీస్తు జనంలో ఉన్న గొప్ప విషయం ప్రియులారా. తర్వాత మనం గమనిస్తే చూడండి, ఈ లోకంలో జ్ఞానులు దేవుణ్ణి వెతుకుతారు. జ్ఞానులు ఏం చేస్తారు? దేవుణ్ణి వెతుకుతారు. అజ్ఞానులు ఆస్తులు వెతుకుతారు. జ్ఞానులు ఎందుకంటే ఆస్తులు పర్మనెంట్ కాదు బాబు, దేవుడు పర్మనెంట్ అని దేవుని వెతుకుతారు. ఈ అజ్ఞానులు ఏంటంటే ఆస్తులు పర్మనెంట్ అని దేవుని పక్కన పెట్టేసి ఆస్తులు వెతుకుతారు. అయితే మనం కొద్దిమంది జ్ఞానుల గురించి చూసి ముగించుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు గమనించినప్పుడు, మత్తయి సువార్త 2వ అధ్యాయము 1-2 వచనాలు గమనించినప్పుడు, రాజైన హేరోదు దినములందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట, ఇదిగో తూర్పు దేశ జ్ఞానులు యెరూషలేముకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పిరి. ఎవరంటే వీళ్ళు? తూర్పు దేశపు జ్ఞానులు. ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకు వచ్చారు. ఎందుకు వచ్చారు? యూదుల రాజుగా పుట్టిన వాడిని పూజిస్తానికి వచ్చామంటున్నారు. 3 మాటలు. ఎవరు వాళ్ళు? తూర్పు దేశపు జ్ఞానులు. ఎక్కడికి వచ్చారు? యెరూషలేము వచ్చారు. ఎందుకు వచ్చారు? యూదుల రాజుని పూజిస్తానికి వచ్చామన్నారు. 3 మాటలు చెప్పేశాం. కాబట్టి ప్రియులారా, వారు జ్ఞానులు వచ్చారు. వారు వచ్చిన ఆశ చూస్తే తూర్పు దేశం నుంచి కొన్ని దేశాలు దాటుకుంటూ వచ్చారు. చాలా రోజుల ప్రయాణం చేశారు. ఆహారం మూట కట్టుకొని, రొట్టెలు అన్నమో మూట కట్టుకొని వచ్చుంటారు, నీళ్లు మూట కట్టుకొని వచ్చుంటారు. ఆ రోజులో గుర్రాలతో వచ్చారో, కాలుబాటున వచ్చారో, అంతేగాని కార్లు బండ్లు లేవు కదా. కష్టపడి వచ్చారు. ఎందుకు వచ్చారు? లోకరక్షకుడైన క్రీస్తును చూడాలని వచ్చారు. ఆయన్ని ఆరాధించాలని ఆశతో వచ్చారు. యెరూషలేములో చేరేరు ఆ తూర్పు జ్ఞానులు. వాళ్ళు ఎలా వచ్చారంటే, వీళ్ళని నడిపించిన ఒక వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరు చూడలేడా? ఎవరు? మేము ఆ నక్షత్రమును చూచి, వీళ్ళు తూర్పు దేశంలో నక్షత్రం ఒకటి ఉందంటే ఆకాశంలో, ఆ నక్షత్రాన్ని చూశారు. ఏమిటి నక్షత్రం ప్రత్యేకత అని ఆలోచన చేశారు. వీళ్ళు చాలా నక్షత్రాలు తెలుసు. హేలి అనే తోకచుక్క తెలుసు వాళ్ళకి. 76 సంవత్సరాలు కనపడిద్ది అది. ఇట్లా అనేక తోకచుక్కల గురించి, అనేక నక్షత్రాల గురించి, అనేక ఖగోళ వస్తువుల గురించి, అనేక ఆల్కాయిడ్స్ గురించి, అనేకమైన ఆ యొక్క ఆస్ట్రాయిడ్స్ గురించి, భూమి గురించి, చంద్రుడి గురించి, పాలపంత గురించి అవన్నీ స్టడీ చేసిన వాళ్ళు వీళ్ళంతా. అంటే వీళ్ళెవరు? ఆస్ట్రోనామిట్స్, అనగా ఖగోళ శాస్త్రవేత్తలు. ఎవరు వీళ్ళు? ఖగోళ శాస్త్రవేత్తలు. ఈ నక్షత్రం ప్రత్యేకత ఏమిటి? ఈ నక్షత్రం నడుస్తూ ఉంది, ఈ నక్షత్రం ఏదో ప్రత్యేకత ఉంది ఏమిటి అని చెప్పి వారు చరిత్రను చూశారు, గ్రంథాలు తీశారు. సైంటిఫిక్గా ఆలోచిస్తే యూదుల రాజు బెత్లెహేములో జన్మిస్తాడు. ఆయన దేవాతి దేవుడు ఈ లోకానికి వస్తున్నాడు. ఆయన శిశువుగా జన్మిస్తాడు. ఆయన్ని కలవాలి, ఆయన్ని చూడాలి, ఆయన్ని కలుసుకోవాలి, ఆయన ఆరాధించాలి అనే ఆశతోటి
తూర్పు దేశపు జ్ఞానులు, శాస్త్రవేత్తలు బయలుదేరారు యెరూషలేముకు వచ్చేసారు. వచ్చి యూదా రాజు అక్క ఆ రాజు అయిన హేరోదుని కలిసి, ఏమండి రాజుగారు, ఇక్కడ బెత్లెహేములో ఆయన పుట్టాడు, ఆ యొక్క యూదుల రాజు పుట్టాడు, ఆ లోకరక్షకుడు పుట్టాడు, ఆ అడ్రస్ చెప్పు మాకంటే, ఆయన నా తెలియదు బాబు అంటున్నాడు. నా తెలియదు బాబు అని ఆయన ఎంక్వైరీ చేసి కనుక్కుంటే నిజమే అని తెలుసుకున్నాడు. బెత్లెహేములో పుడతాని ప్రవక్తలు చెప్పారంటే, అయ్యా బెత్లెహేం పోవాలంటే ఇది దారి వెళ్ళని చెప్పి వారు దారి చూపిస్తే వెళ్ళిపోయారు. రాజు అన్నాడు, పోయేటప్పుడు రిటర్న్లో మీరు నా కాడికి వచ్చిపోండి, అడ్రస్ నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆయన్ని ఆరాధిస్తాను అని చెప్పాడు. నిజంగా హేరోదుకి ఆరాధించే ఆలోచన ఉందా? లేదు. హాని చేయాల ఆలోచన ఉంది. దుర్బుద్ధితో, దుర్మనస్సుతో, చెడ్డ మనసుతో హేరోదు ఉంటే, మంచి మనస్సుతో, మంచి ఆలోచనతో ఆరాధించాలని ఆశతోటి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు ప్రియులారా. ఆ విధంగా వారు వచ్చేసి యేసు ప్రభు వారిని కలుసుకోవడానికి వారు వెళ్ళారు ప్రియులారా. చూడండి, ఇంకా ముందుకు వస్తే మనము మత్తయి సువార్త ఆ యొక్క 2వ అధ్యాయము 9 నుంచి 11 దాకా. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచి నక్షత్రం ఆశిస్సు ఉండిన ఆ చోట మీదకి వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. ఆ నక్షత్రం అంట అలా నడుస్తూ ఉందంట. వీళ్ళు స్లోగా నడుస్తుంటే అది స్లోగా నడిచిద్ది, వీళ్ళు స్పీడ్ అయితే అది స్పీడు. దేవుడు అలా దాన్ని మానిటరింగ్ చేస్తున్నాడు. అక్కడ రిమోట్ ఎవరి దగ్గర ఉంది? ఆ నక్షత్ర రిమోట్ ఎవరి దగ్గర ఉంది? దేవుడి దగ్గర ఉంది. వీళ్ళకి అనుకూలంగా రిమోట్ చేస్తున్నాడు. ఆ నక్షత్రం అలా 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 ప్రయాణం చేస్తూ ఒక ఇంటి మీదకి రాగానే ఆగిపోయిందంట. ఆగిపోగానే వీళ్ళు ఆగిపోయి ఆ ఇంటి లోపలికి వెళ్ళి చూడగానే ఆడ శిష్యు ఉన్నారు. ఎవరున్నా అక్కడ? శిష్యు ఉన్నారు. చూడండి, వారు నక్షత్రము చూసి అత్యానంద భరితులై ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిష్యును చూసి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణి, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రియులారా, శిష్యుని చూడంగానే ఎన్ని రోజుల ప్రయాణమో, ఎన్ని గంటల ప్రయాణమో, ఎన్ని నెలల ప్రయాణమో, ఆ కష్టము, ఆ బాధ, ఆ పెయిన్, ఆ కాళ్ళు నొప్పులు, ఆ యొక్క ఒళ్ళు నొప్పులు అవన్నీ మర్చిపోయారు. ఆ ప్రభువుని చూడగానే, ఆ శిష్యువు కూడా యేసుక్రీస్తుని చూడగానే, ఆ లోకరక్షకుని చూడగానే, ఆ దేవాది దేవుని చూడగానే వారు అత్యానందభరితులయ్యారు, ఆనందానికి గురయ్యారు, ఇవన్నీ మర్చిపోయారు. ఏం చేశారంటే వాళ్ళు ఎమ్మటిని ఏం చేశారంటే సాగిలపడ్డారు. సాగిలపడటం అంటే చైర్లో కూర్చోవడం కాదు, అంతేనా? అబ్బాయి చైర్ ఒకటి చైర్లో కూర్చోవడమేనా? అవి టేబుల్ లేని భోజనం పెట్టనంటమేనా? వాళ్ళు మూటలు అన్ని పక్కన పెట్టేశారు. పాపం బాళ్ళ పడుకున్నారు, సాగిలపడ్డారు. ప్రభువా, లోకరక్షకుడా, నిన్ను చూడాలని ఆశతోటి, ఆలోచనతోటి నెలల కొద్దీ అనేక విషయాలు తెలుసుకొని ప్రయాణం చేసి వచ్చామయ్యా, మా జన్మ ధన్యమైంది, మా ఆశ తీరింది అని లోకరక్షకుణ్ణి, ఆ ప్రియ ప్రభువారిని ఆయన సాగిలపడ్డారు, ఆయన పూజించారు. పూజించి తమ పెట్టెలు విప్పారు. పెట్టెలు ఏడ నుంచి వచ్చినాయి? ఆడ పెట్టెలు అమ్ముతున్నారా? మోసుకొచ్చారు. ఎక్కడి నుంచి? సెంటర్లో నుంచా? షాపు నుంచా? వారు దేశం నుంచి పెట్టెలు మోసుకొని వచ్చారు. ఆయన ఆరాధించుటకు వస్తువులు తీసుకొచ్చారు. ఏమేమి తీసుకొచ్చారు? బంగారము, సాంబ్రాణి, బోలము కానుకలుగా సమర్పించారు. మొదటగా సాగిలపడి వారిని వారు సమర్పించుకున్నారు. ఫస్ట్ పైన ఏమైంది? సాగిలపడి వారిని వారు ప్రభువా నీకు సమర్పించుకుంటున్నామన్నారు. ఆ తర్వాత అయ్యా చిన్న కానుకలు తెచ్చామయ్యా ప్రేమతోటి అని బంగారం, సాంబ్రాణి, బోలం తెచ్చామయ్యా అని అవి కూడా ఆయనకి సమర్పించారు. మనం సాధారణంగా ఈ వాక్యం చదువుకున్నప్పుడు ఏమనుకుంటామంటే ఆ 3 వస్తువులు తెచ్చారు వీళ్ళు, ఆ 3 మాటలు చెప్పుకొని ముగిచ్చేస్తాం. కానీ ప్రియులారా, వీళ్ళు చాలా విలువైన వస్తువులు, ఇంకా ఈ వస్తువులే కాకుండా ఇంకా అనేక వస్తువులు వారు తెచ్చారు, అనేక గిఫ్ట్లు తెచ్చారు వాళ్ళు. ఆ గిఫ్ట్లు ఏంటి మనం ఒకసారి గమనిద్దాం. ఈ జ్ఞానులు, ఈ నోబుల్ మ్యాన్స్, ఈ వైజ్ మ్యాన్స్, ఈ ఖగోళ శాస్త్రవేత్తలు వారు ఎంతో ప్రేమగా ప్రభువుని కలుసుకోవాలని, ప్రభువుతో ఆయన సమయం గడపాలని, ఆయన స్తుతించాలని, ఆయన ఆరాధించాలని దేశాల సరిహద్దులు దాటుతూ వచ్చారు, సమయాన్ని గడుపుతూ వచ్చారు. గంటలు, రోజులు, ఆ యొక్క నెలలు
సమయాన్ని గడుపుతూ వచ్చారు. ఆ విధంగా ప్రభువుని వెతుక్కుంటూ వచ్చి ప్రభువుని కలుసుకున్నారు ప్రియులారా. అట్లా ప్రభువుని వెతుక్కుంటూ కొరకు వారు నెలల సమయాన్ని గడిపారు. వారు కేటాయించిన సమయమే అది వారి యొక్క గిఫ్ట్ ఆఫ్ టైం. అదొక బహుమానం. ఏ బహుమానం అది? గిఫ్ట్ ఆఫ్ టైం. సమయాన్ని బహుమానంగా వారు ప్రభు కొరకు వెచ్చించారు. మనమైతే టైం లేదులే, ఏం పోతాం ప్రార్థనకి, టైం లేదులే, దేవుని కొరకు సమయం కేటాయించడం మనం వెనకబడుతుంటున్నాం. కానీ శాస్త్రవేత్తలు, జ్ఞానులు వారు గిఫ్ట్ ఆఫ్ టైంని కూడా ప్రభువుకి సమర్పించారనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నా. వారు నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రం గురించి అధ్యయనం చేస్తూ, ఖగోళ శాస్త్రం అధ్యయనం చేసి ఆ నక్షత్రం అనుసరించి క్రీస్తును బెత్లెహేములో కలుసుకున్నారు. ఇది వారి యొక్క గిఫ్ట్ ఆఫ్ టాలెంట్. ఖగోళ శాస్త్రం గురించి గ్రంథాలు చదివాడంటే, అనేక విషయాలు తెలుసుకొని ఆ నక్షత్రం యొక్క గొప్పతనాన్ని గ్రహించారంటే అది వారి యొక్క టాలెంట్, వారి యొక్క జ్ఞానం. అది గిఫ్ట్ ఆఫ్ టాలెంట్ని కూడా వారు ప్రభుకి సమర్పించిన వారుగా ఉన్నారు ప్రియులారా. తర్వాత గమనిస్తే శిశువైన యేసు ప్రభువుని వారు చూడాలని ఆశతోటి, ఆరాధించాలని ఆతృతతోటి, ఆనందంగా వారు కలిగి ఉన్నారు. ఇది వారి యొక్క గిఫ్ట్ ఆఫ్ ట్రెజరీస్ ప్రియులారా. 4వది గమనిస్తే యేసు ప్రభువుని చేరి ప్రభువును చూసి అత్యానంద భరితులై ప్రభువుకు సాగిలపడి ఆయన్ని పూజించి ఆరాధించారు. ఇది వారి గిఫ్ట్ ఆఫ్ టెస్ట్ మనీ ప్రియులారా. ఈ విధంగా జ్ఞానులు ప్రభువును తమను సమర్పించుకొని కానుకలు సమర్పించారు. కనిపించని కానుకలు ప్రభువుకి సమర్పించారు. ఆనాటి తూర్పు దేశపు జ్ఞానుల విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఇక్కడ మనకు కనిపిస్తున్న 3 విషయాలు. బంగారం అని చెప్పాం కదా. బంగారం దేనికి గుర్తుగా ఉంటుందంటే రాజరికానికి గుర్తుగా ఉంటుంది, దైవత్వానికి గుర్తుగా ఉంటుంది. ఆ ప్రియ ప్రభువారు, ఆ శిశువు ఆయన దైవత్వం కలిగిన వాడని, ఆయన దేవుడని, ఆయన రాజుల రాజని, ఆయన ప్రభుల ప్రభు అని వారు గుర్తించారు, వారు తెలుసుకున్నారు. అందుకే ఆ శిశువుకు బంగారాన్ని పెట్టారు. బంగారం దేని గుర్తు? ఒక రాజుని సింహాసనమే కూర్చోబెట్టి రాజుని చెప్పాలంటే బంగారు కిరీటం పెడితేనే అతను రాజు అని లెక్క. అర్థమైందా? బంగారపు యొక్క ఉంగరాన్ని తొడిగిస్తారు. బంగారం అనేది దైవత్వానికి గుర్తు, బంగారం అనేది రాచరికానికి గుర్తు, బంగారం అనేది ఏలుబడికి గుర్తు. ఈయన ఏలేవాడని, ఈయన రాజుల రాజని, ఈయన దైవత్వం కలిగిన వాడని జ్ఞానులు గుర్తించి ఆయనకు సాగిలపడి ఆయన ఆరాధించారు. బంగారాన్ని ఆయనకి సమర్పించారు ప్రియులారా. అలాంటి అనుభవం నీకు ఉందా? యేసు ప్రభు దైవత్వం గలవాడని గుర్తించావా? యేసు ప్రభు రాజుల రాజుని గుర్తించావా? యేసు ప్రభు దేవాతి దేవుడిని గుర్తించావా? జ్ఞానులు గుర్తించారు. చదువులేని పామర్లైనటువంటి జాలర్లు గుర్తించారు. పేతురు, ఆంద్రి అనేక మంది శిష్యులు గుర్తించారు. అదిగో గొర్రెలు కాసుకునే గొర్రెల కాపర్లు గుర్తించారు యేసు ప్రభు నిజమైన దేవుడు, లోకరక్షకుడని. సాధారణ ప్రజలు గుర్తించారు, జ్ఞానులు గుర్తించారు, శాస్త్రవేత్తలు గుర్తించారు, పామర్లు గుర్తించారు, విద్యావేత్తలు గుర్తించారు, మేధావులు గుర్తించారు. నువ్వు గుర్తించేవా? ఆయన దేవత్వం కలిగిన వాడని, ఆయన ప్రభువు అని, ఆయన రాజు అని, ఆయన దేవుడని గుర్తించేవా లేదా? నీ కుటుంబం వారు గుర్తించారా? నీ భర్త గుర్తించాడా? నీ భార్య గుర్తించిందా? నీ బిడ్డలు గుర్తించారా? ప్రియులారా, జ్ఞానులు గుర్తించారు. తర్వాత సాంబ్రాణి ప్రియులారా. సాంబ్రాణి పరిమళ వాసన వస్తుంది. మన దుర్వాసన మన బ్రతుకులను పరిమళ వాసన చెయ్యాలని ప్రియ ప్రభువారు ఆయన కలువరిశిల్లో బలయ్యాడు. ఆయన ఆరాధనకు గుర్తుగా సాంబ్రాణి ఉంది ప్రియులారా, ఆరాధనకు గుర్తుగా ఉంది. బోలము ప్రియులారా, క్రీస్తు పునరుద్ధానకు గుర్తుగా ఉంది. ఆయన మరణించాడు, తిరిగి పునరుద్ధానుడయ్యాడని పునరుద్ధానం గుర్తుగా ఉంది ప్రియులారా. కాబట్టి యేసు ప్రభు వారికి బంగారమును, ఇంకోటి సాంబ్రాణిని, 3వది బోలమును. అంత మాత్రమే కాకుండా కనిపించని కానుకలు కూడా వారు ప్రభువుకి సమర్పించారు. అంతకంటే ముందుకు ఏం సమర్పించారు? సాగిలపడి తమ్మును తామే ప్రభువుకి సమర్పించుకున్నాడు. నువ్వు ప్రభువుకి సమర్పించుకున్నావా? ఇంకా లోకాశలో పాపాశల్లో పడి ఉన్నావా? ఈ లోకమే శాశ్వతమని జీవిస్తున్నావా? ఓ ప్రియులారా, పోయిన క్రిస్మస్ పండుగ ఉన్నవారు ఈ క్రిస్మస్ పండుగ ఉన్నారా? కొంతమంది లేరు. ఈ క్రిస్మస్ పండుగ ఉన్న రేపు జనవరి 1కి ఉంటారా? చెప్పలేము. కాబట్టి రేపు మంది కాదు,
రేపు మందు కాదు. క్రీస్తే ప్రభువు రక్షకుడిని అంగీకరించాలి. తర్వాత చూడండి ప్రియులారా, 1969 జూలై 20వ తేదీన 1969 జూలై 20వ తేదీన ముగ్గురు శాస్త్రవేత్తలు చంద్రమండలం మీదకి వెళ్ళారు. ఏ మండలం మీదకి? చంద్రమండలం మీదకి. అయితే వెళ్ళిన వాళ్ళు ఒక వ్యక్తి పేరు చెప్తున్నా, అతని పేరు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే వెళ్ళాడు. ఆయన అంటున్నాడు, పైకి వెళ్ళిన తర్వాత, దేవుని సృష్టి ఇంత అద్భుతంగా ఉంటే ఆ దేవాదేవుడు ఇంకెంత అద్భుతమైన వాడో కదా అన్నాడంట. దేవుని సృష్టి ఇంత అద్భుతంగా ఉంటే ఆ దేవాదేవుడు ఎంత అద్భుతమైన వాడు, ఎంత గొప్పవాడు అన్నాడు. మనమంతా ఈ సృష్టిని చూసుకొని మురిసిపోయి మెరిసిపోతున్నాం కానీ వారు తెలుసుకొని ఆ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఆ యొక్క చంద్రయాన యాత్ర చేసిన తర్వాత ఆయన వచ్చి ఇంకా శాస్త్రవేత్తకు రిజైన్ చేశాడు. ఆయన ఏ శాస్త్రవేత్త? ఆయన కూడా ఖగోళ శాస్త్రవేత్తే. రిజైన్ చేసి ఫుల్ టైమ్ మినిస్ట్రీగా దేవుని సేవ చేశాడు. ప్రియులారా, దేవుని సేవ చేశాడు. ఎందుకంటే ఈ సృష్టి ఎంత అద్భుతంగా ఉంటే ఆ సృష్టిని సృష్టించిన దేవాతి దేవుడు ఎంత అద్భుతమైన వాడు కదా, ఆయన పరిచర్య చేద్దామని ఆయన ప్రభు పని చేశాడని మనం చరిత్ర పుస్తకాలు చదువుతాం. ప్రియులారా, ఇంకో శాస్త్రవేత్త అన్నాడు, మానవుడు చంద్రుడిపై అడుగు పెట్టడం గొప్ప కాదు కానీ మానవుడు చంద్రుడి పైన అడుగు పెట్టడం గొప్ప కాదు కానీ సృష్టికర్త అయిన దేవుడే మానవుడిగా ఈ భూమి మీద అడుగు పెట్టాడే అదే గొప్ప విషయం అన్నాడు. ఏమన్నాడు శాస్త్రవేత్త? మానవుడు చంద్రుడి మీద అడుగు పెట్టడం గొప్ప విషయం కాదు కానీ ఆ దేవాది దేవుడే ఈ యొక్క భూమి మీదకి అడుగు పెట్టడమే గొప్ప విషయం. ఎందుకు అడుగు పెట్టాడు దేవాది దేవుడు? నన్ను నిన్ను బ్రతికించడం కొరకు, నన్ను నిన్ను రక్షణలో నడిపించడం కొరకు ప్రియ ప్రభువారు ఈ లోకానికి వచ్చిన విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీలో నీవు నీ వైపు చూసుకున్నావంటే నీకు నిరాశే కలుగుతుంది. నీలో నీవు అమ్మా, అక్క, అన్నా, నీలో నీవు నీ వైపు చూసుకున్నావంటే నిరాశే కలుగుతుంది. మాడిపోయిన నీ ముఖము కావచ్చు, బాగులేని బ్రతుకులు కావచ్చు, అనుకూలమైన పరిస్థితులు కావచ్చు, అలివి కాని బిడ్డలు కావచ్చు, అర్థం కాని భార్య కావచ్చు, అయోమయపు భర్త కావచ్చు, నీ ముఖమే నీకు సరిగా లేకపోయి ఉండవచ్చు, నీ ఆరోగ్యమే నీకు సరిగా లేకపోయి ఉండవచ్చు. కాబట్టి నీలో నీవు నీ వైపు చూసుకుంటే నీకు నిరాశే కలుగుతుంది. నీవు లోకం వైపు చూస్తే బాధ దుఃఖము కలుగుతుంది. నీవు క్రీస్తు వైపు చూస్తే రక్షణ కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. నీవు క్రీస్తు వైపు చూస్తే రక్షణ కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ప్రియులారా, కానీ ఎటువైపు చూస్తావో ఒక్కసారి ఆలోచన చేసుకో. ఈరోజు క్రిస్మస్ అని, క్రీస్తు పుట్టుకని ఈ లోకానికి పండగ అయితే మనిషి క్రీస్తులో జన్మించటం పరలోకంలో పండగ. ఈరోజు క్రీస్తు పుట్టుకని, క్రిస్మస్ అని ఈ లోకంలో పండగ. కొత్త బట్టలు, పిండి వంటలు, మంచి ఆహారము, మంచి బట్టలు, రకరకాలుగా అందంగా వైభవంగా తయారయ్యి అవసరమైతే అప్పు చేసి కూడా కొత్త బట్టలు కొనుక్కొని వచ్చి సంతోషమే. ఇది లోకానికి పండగ, అవిశ్వాసికి పండగ. విశ్వాసి మనిషి ఆ యొక్క క్రీస్తులో జన్మించితే పరలోకంలో పండగ. ఒక పాపి అంట రక్షించబడితే పరలోకం ఏముందంట? పండుగ. నువ్వు ఈ లోకంలో పండగగా ఉండావా? నీ బ్రతుకు దండగా. నువ్వు ప్రభువుని నమ్ముకు రక్షించబడి పరలోకంలో పండగ చేస్తే నీ జన్మ ధన్యత. ఏం చేద్దాం? ఆలోచన చేయ ప్రియులారా. క్రిస్మస్ అంటే ఆచార పండుగ కాదు, ప్రతి మానవ హృదయంలో జరగవలసిన రక్షణ పండుగ. క్రిస్మస్ అంటే ఆచార పండుగ కాదు, ప్రతి హృదయంలో జరగవలసిన రక్షణ పండుగ. వెలగాల్సిన నక్షత్రం, వెలిగించాల్సిన నక్షత్రం నీ ఇంటి మీద కాదు, నీ హృదయంలో వెలగాలి. ఇంటి మీద నక్షత్రాలు కట్టుకోవడంలో ఉపయోగం లేదు. హృదయంలో క్రీస్తును చేర్చుకుంటే ఆ రక్షణ వెలుగు రావటమే అదే నిజమైన క్రిస్మస్. కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ఆనందంగా విన్నారు, ఆవేశంగా విన్నారు, ఆలోచనగా విన్నారు, అనేక విషయాలు విన్నారు. యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకున్నారు, వాస్తవాలు గ్రహించారు, శాస్త్రాలు గ్రహించారు, దైవ ప్రవచనాలు గ్రహించారు. ఇప్పుడు మీకు అనుమానం ఉందా?
ఇంకా ఎవరికన్నా యేసు ప్రభువే నిజమైన దేవుడు కాదని అనుమానం 1% ఉన్నా కూడా ఈ ప్రార్థన కూడికైనా నన్ను కలవండి, మీకు నేను వివరంగా విత్ ఎవిడెన్స్తో కూడా మీకు తెలియపరుస్తా. యేసు ప్రభువారు నిజమైన దేవుడు, లోకరక్షకుడు, ఎలాంటి అనుమానమే లేదు, ఎలాంటి డౌట్సే లేదు. మేధావులు నమ్మారు, శాస్త్రవేత్తలు నమ్మారు, ఖగోళ శాస్త్రవేత్తలు నమ్మారు, విద్యావేత్తలు నమ్మారు, విద్య లేని పామరులు నమ్మారు, ప్రజలందరూ నమ్మారు. నువ్వు కూడా ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించి పరలోక రాజ్యానికి వారసులు కావాలని ఈ పాపిష్టి బ్రతుకు నుంచి ప్రభు వైపు తిరిగి, ప్రభువా నేను పాపినను క్షమించు, యేసయ్యా నేను పాపినను క్షమించు, ఇన్నాళ్ళు తెలుసో తెలియ కొన్ని తప్పులు చేశాను, జన్మ పాపిని కర్మ పాపిని, దయచేసి నన్ను క్షమించు ప్రభువా, నన్ను నీ కుమారుడిగా నీ కుమార్తెగా నన్ను స్వీకరించు ప్రభువా అని ప్రభు యొక్క శరణు వేడితే ఆయన సిద్ధ మనసుతో ఉన్నాడు. నిన్ను క్షమించుటకు, నిన్ను ప్రేమించుటకు, నిన్ను రక్షించుటకు, నిన్ను ఆదరించుటకు, నిన్ను హత్తుకున్నటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఆ విధంగా ప్రభువుని నమ్ముకుని ఆశ ఉన్నవారు ఈ కూడిక ముగించిన తర్వాత ముందుకు రావాలని ప్రభుపేట మీకు ప్రేమతో మనవి చేస్తున్నాం. కొత్తగా వచ్చిన వారు మాకు పరిచయం కండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. యేసు ప్రభు గురించి అనుమానాలు, డౌట్స్ ఉన్నవారు ముందుకు రండి, మీకు మేము క్యాలెండర్ ఉచితంగా ఇస్తాం, తర్వాత బైబిల్ ఉచితంగా ఇస్తాం, దేవుని యొక్క విషయాలు చెబుతాం, ప్రార్థన చేసి మీకు ప్రేమతో మిమ్మల్ని పంపిస్తామని ప్రభుపేట అందరికీ పేరు పేరున మనవి చేస్తూ దేవుడి కొద్ది మాట తన వినికిడిలో దీవించనుగాక. ఆమెన్. ఈ సమయంలో సహోదరు సునీల్ గారు వచ్చి ముగింపు మాటలు ప్రార్థన చేస్తారు.